సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రంగదాంపల్లి అమరవీరుల చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రాబల్యం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చర్యలతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ యువజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రంగదాంపల్లి చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలు చల్లి వాళ్ళు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ తల్లికి ఈరోజు ఘోరమైన అవమానం జరిగింది. ఆ అవమానాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మహేష్, ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు మనకు అయ్యోడు కాదు, అవ్వోడు కాదు, తెలంగాణకు పాలోడు ఎంత మాత్రం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఉండాలి. ఆ పరిపాలనా కేంద్రం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. కానీ తెలంగాణకు సంబంధం లేనటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి కేవలం వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానివల్ల మా యావత్ తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నా ఉన్నది. ఇలా యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ కాలరాస్తూ వాళ్ళ రాజకీయాల కోసము ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము పూర్తిగా నిరసిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ తెలంగాణకు సంబంధించిన విగ్రహాన్ని పెడితే మేము తెలంగాణకు సంబంధించిన పివి నరసింహారావు విగ్రహం పెట్టినా మేము ఒప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేకుండా ఏ విధంగా పెట్టారని మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు ఎప్పుడైతే పెట్టమంటారో నిజంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ రాజీవ్ గాంధీ పెట్టుకుంటే అక్కడ పెట్టుకో, మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. తెలంగాణ సచివాలయం దగ్గర పెట్టడం మంచిది కాదు. దాన్ని మేము తీవ్రంగా సిద్దిపేట ప్రజాకం అంతా ఖండిస్తూ ఉన్నాం. సెక్రటరీలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థి విభాగం పక్షాన ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి గారిని కానీ అలాగే మంత్రులను కానీ వాళ్ళ ఇళ్ళ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతాం. ఈరోజు డైవర్స్ పాలిటిషియన్ కోసమే ఈరోజు విగ్రహాల ఏర్పాటు కానీ లేకపోతే హైడ్రా పేరుతో పాలిటిషియన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు మీరు 6 గ్యారంటీల విషయంలో అమలు చేయని శాతగాని మీరు ఈరోజు వేరే డైవర్ట్ చేయడానికే తప్ప మీరు ఎలాంటి పరిపాలన శాతగానటువంటి మీరు ఈరోజు కొన్ని అసంఘటిత కార్యక్రమాలు హైదరాబాద్లో సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మీరు 5 ఏళ్ళు పరిపాలన ఎలా చేయాలి ఏం కథ అని చెప్పేసి దాని గురించి ఆలోచించాలి. కానీ దాని మీదనో హరీష్ రావు గారి మీదనో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇకనైనా మానుకోకపోతే రాష్ట్రంలో తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని అణచివేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీకి లాయాలిటీగా విధేయుడిగా ఉన్నాడని చూపించుకోవడానికి రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని తెచ్చి ఈరోజు తెలంగాణ సెక్రటరియట్లో పెట్టినాడు. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ కోసం 1200 మందిని బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి నువ్వు ఈరోజు పెట్టినావు కదా. తెలంగాణ కోసం బలిదానం తీసుకున్నటువంటి అమరవీరులకు ఆత్మ ఘోషిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది మీరు రాజీవ్ గాంధీకో, రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో మీరు తొత్తుగా వ్యవహరిస్తారని కాదు, తెలంగాణ ప్రజల కోసం మీరు బాధ్యత స్వీకరిస్తారని చెప్పి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తొక్కే విధంగా మీరు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గుండె చప్పుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ నుంచి తొలగిస్తాం. యథావిధిగా ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చెప్తున్న విషయం, గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో సచివాలయానికి ఎడమవైపు 150 అడుగుల
ఎత్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దాని ముందు ఇటువైపు సచివాలయానికి ఎదురుగా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. దాని మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రావడం, ఈ ఫలితంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది, డిమాండ్ చేసింది. కానీ అవేవి పట్టించుకోకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది అది పూర్తిగా తెలంగాణ తల్లిని అవమానించడం, తెలంగాణ ప్రజల్ని అవమానించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా మేము వ్యతిరేకిస్తామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అదే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.